నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు అయితే బీజేపీ పన్నుతున్న వ్యూహాలకి కకావికలమవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన 20 మంది ఎంపీలు ఆ పార్టీని వీడి మరొక పార్టీలో చేరిపోయారు. అంటే ఎన్డీఏకి అనుసంధానంగా ఉన్న ఒక పార్టీలో. యూబీటీకి సంబంధించిన 6 మంది ఎంపీలు అయితే ఈరోజు శివసేన షిండేకి సంబంధించిన గ్రూప్లోకి చేరిపోతున్నట్టుగా కొంత క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఏంటి ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటి, ఇక భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఇక 2 పార్టీలే మిగిలిపోతున్నాయా? కాంగ్రెస్ వెసెస్ బీజేపీ గానే ఈ దేశంలో రాజకీయాలు మళ్ళీ రాబోతున్నాయా? దీని గురించి ఈ అంశానికి సంబంధించి సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఏమంటారు? ఇక భవిష్యత్తులో 2 పార్టీలు మిగిలిపోతున్నాయా? 2 పార్టీలు ఉంచాలని కూడా వాళ్ళు అనుకోవడం లేదండి. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే దేశం, ఒకే మతం, ఒకే దేశం, ఒకే దేవుడు, ఇలా వాళ్ళ దగ్గర ఒకే అనే పేరుతో 1000 ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ రోజున ఏది ఓకే అనుకుంటే దాన్ని ఓకే అని చెప్తారు. ఇది వాళ్ళ ప్రోగ్రామ్ గా కనిపిస్తోంది స్పష్టంగా. వాళ్ళు కాంగ్రెస్ లోపల నుంచి బద్దలు కొట్టగలం అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కాంగ్రెస్ రెచ్చిపోతోంది అనుకుంటే లోపల నుంచి బద్దలు కొట్టే టెక్నాలజీ మెకానిజం ఉంది వాళ్ళకి ఆల్రెడీ. అది ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. కనుక వాళ్ళు కాంగ్రెస్ పార్టీని చూసి భయపడటం ఇలాంటివి ఏం చేయట్లేదు, కానీ లోకల్ పార్టీస్ అన్నిటినీ మాత్రం కంట్రోల్లో పెట్టేసుకున్నారు. అయిపోయింది ఆ స్కీమ్. ఎవరినైనా సరే, ఎవరైనా తోకజాడిస్తే దాన్ని చీల్చేసి చెండాడేస్తారు. ఇది చివరికి ఆస్తి తగాదాలు కూడా వాళ్ళు రేపగలరు, ఏదైనా చేయగలరు. భార్యాభర్తల మధ్య కూడా చిచ్చు పెట్టి, బలానా 40 ఏళ్ల క్రితం నువ్వు చూపిస్తానన్న సినిమా చూపించలేదు కాబట్టి నేను వెళ్ళిపోయి వేరే పార్టీ పెడుతున్నాను అని వైఫ్ తో అనిపించేంతగా వాళ్ళు రూల్ చేస్తున్నారు వెనక నుంచి. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అంటే ఇదంతా దేనికోసం అంటే పార్టీలని ప్రస్తుతం రద్దు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు లేరు. కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కడు మన మాట వినాలి, మన కోసం పనిచేయాలి. మన కోసం పనిచేయని వాడిని ఎవరినైనా సరే స్థిమితంగా బతకనివ్వకూడదు, వాడికి నిద్ర ఉండకూడదు. అందుకని వాడిని టార్గెట్ చేసి సాగుకొట్టాలనేది ప్రోగ్రామ్. ఇప్పుడు తమిళనాడు విజయ్కి ఇంకో 2 నెలల్లో మొదలవుతుంది సినిమా. అటాక్స్ మొదలవుతాయి. రకరకాల 4-5 వైపుల నుంచి బాల్స్ విసురుతూ ఉంటారు. అతను బ్యాట్ తిప్పుతూ ఉండటమే జీవితాంతం. లేదు బ్యాట్ పారేసి వెళ్ళి కాళ్ళ మీద పట్టడం. ఇవి 2 ఆప్షన్స్ ఇచ్చి చావగొట్టేస్తారు. ధైర్యంగా ఫైట్ చేసే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మీద చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఏ పార్టీ బ్రెయిన్ అయినా మనం ఆపరేట్ చేయగలం అనే నమ్మకంతో ఉన్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ లోనే వాళ్ళు ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేశారు. అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వాళ్ళు 6 ఎంపీలు అంటే వాళ్ళు టోటల్ గా ఇప్పుడు 52 నుంచి 58 మంది ఎంపీలను టార్గెట్ చేసుకున్నారు. అది రీచ్ అయిపోయారు ఆల్మోస్ట్. అంటే దాదాపుగా ఒక 300 ఎంపీల వరకు అయితే కన్సాలిడేటెడ్ గా బీజేపీ పక్షాన్ని ఉంటారు. అంటే వీళ్ళతో సంబంధం లేకుండా చంద్రబాబు, నితీష్ ఇతర పక్షాలతో సంబంధం లేకుండా వాళ్ళు అబ్సల్యూట్ దాటి ఉన్నారు. మెజారిటీ దాటి ఉన్నారు. వాళ్ళు మెజారిటీ, ఆ లెవెల్ మెజారిటీ ఉన్నప్పుడు కలిసి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఈ విజిల్ వేస్తే ఇండియా కూటమి నుంచి ఒక పెద్ద బెటాలియన్ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. రకరకాల పద్ధతుల్లో ఆప్ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఆప్ సీరియస్ గా దానిలో లేదు. ఆప్ నుంచి కొంతమంది ఎంపీలు జంప్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. కొంతమంది ఇంకొంతమంది ఆ మిగిలి ఉన్న వాళ్ళని కూడా పీక్ వెళ్ళిపోగల మెకానిజం ఉంది వాళ్ళ దగ్గర. దాంతో పాటు తృణమూల్ ఎంపీలు వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళని కూడా పీకేసుకుంటారు. ఇలా ఏదైనా చేయటానికి కావలసినటువంటి నెట్వర్క్ మెకానిజం వాళ్ళ దగ్గర పుష్కలంగా ఉంది. అందుకని వాళ్ళు ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేయాలని అనుకోవడం లేదు. వాటిని ఉంచి తమ డ్రామా తాము నడిపిస్తారు. వీళ్ళందరి చేత జై మోడీ అనిపించటమే ప్రోగ్రామ్. అది నడిపించడానికి కావలసినటువంటి భయాందోళనలు క్రియేట్ చేసి, అయ్యా మాకు అర్థమైపోయింది సీను, మాకు
రేపు ఎల్లుండో ఉపాధి ముగుస్తుంది అనే ఇండికేషన్ ఇది. ఓకే. కాబట్టి మేము ఏదో సంపాదించుకోవటానికి ఉన్నాం తప్ప మిమ్మల్ని ఏదో చేయటం కోసం కాదయ్యా, 4 రోజులు మేము తినడానికి అవకాశం కల్పించండి అంటే ఆ డోర్ ఓపెన్ చేసి 5వ రోజున ఎగ్జిట్ తలుపు చూపిస్తారు. అలాగే జరుగుతుంది, ఇంతకు ముందు అలాగే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. అందుకని వాళ్ళు 2 పార్టీల వ్యవస్థ కాదు, వాడు బ్రెయిన్లో ఉన్నది ఏకపార్టీ వ్యవస్థ. ఆ ఏకపార్టీ వ్యవస్థ సాధ్యమయ్యే వరకు బహుపార్టీలు ఉండాలి. ఓకే ఓకే. బీజేపీ అయితే తమ స్ట్రాటజీని అమలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏకపార్టీ రాజకీయాలే జరగాలనే ఉద్దేశంతో ఆ పార్టీలను అయితే బలహీనం పరుస్తుంది. ఇప్పుడు మమతా బెనర్జీ ఈ కొత్తగా ఉద్భవించిన నేత అయితే కాదు, ఒక 4 దశాబ్దాల చరిత్ర ఉంది ఆవిడ కూడా. తర్వాత ఉద్ధవ్ ఠాక్రేని తీసుకున్నా కూడా వాళ్ళ తండ్రి గారు బాల్ ఠాక్రే గారు, వారిది కూడా 4 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. కాంగ్రెస్ పార్టీ అయితే ఇక 140 ఏళ్ల చరిత్ర. సో ఈ పార్టీలన్నీ వాళ్ళ మెకానిజమ్స్ కానీ ఇవన్నీ కూడా కన్సాలిడేట్ అయ్యి ఒక పక్షం కలిసికట్టుగా బీజేపీ మీద పోరాటం చేయడానికి సిద్ధంగా లేవంటారా, ఏమంటారు? అంటే బీజేపీ తనకి వ్యతిరేకంగా మోహరించే శక్తులన్నిటినీ నిర్వీర్యం చేసి తన కంట్రోల్లోకి తీసేసుకుంది ఆల్రెడీ. ఎందుకు మొన్న ఎన్డీ కూటమి మీటింగ్కి డిఎంకే ఆప్ ఎందుకు గైర్హాజరైనాయి అంటే వాళ్ళు అక్కడ నుంచి పచ్చ జెండా ఊపలేదు కాబట్టి వీళ్ళు వెళ్ళలేదు. ఓకే. డిఎంకే అసలు ఢిల్లీకి వెళ్లే ప్రయత్నం కూడా చేయలే. కానీ మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే ఇలాంటి వ్యక్తులు, ఎన్సీపీ శరద్ పవార్ కానీ ఇలాంటి వ్యక్తులు ఈల్డ్ అయ్యే పరిస్థితి అయితే ఉందా? వీళ్ళను కూడా ఏదో పద్ధతిలో కంట్రోల్లోకి తీసుకునే యుద్ధతంత్రం వాళ్ళ దగ్గర ఉంది, రచిస్తున్నారు ఆల్రెడీ. ఓకే. అందుకని ఎవరిని ప్రశాంతంగా ఉండేవారు, ప్రతి ఒక్కరిని లొంగుబాటే. లొంగిపోతావా లేదు నిష్క్రమిస్తావా, ఓకే, ఇది మాత్రమే, థర్డ్ ఆప్షన్ లేదు అక్కడ. ఈ ఆప్షన్ చెప్తారు ఎవరినైనా కూర్చోబెట్టుకుని, చెప్పి ఉంటావా పోతావా ఇంతే. ఓకే. ఈ డీల్లో ఉంటాను అంటే రైట్ రా, లోపలికి వచ్చేసి. ఎవరు ఎగ్జామ్షన్ కాదు, మమతా బెనర్జీ అయినా కూడా ఎవరైనా సరే. ఓకే. మమతా బెనర్జీ రేపు పొద్దున నోరు తెరిస్తే ఆవిడని ఏం చేయాలనడానికి కూడా వాళ్ళ దగ్గర ప్లాన్స్ సిద్ధంగా ఉన్నాయి. కానీ ఆవిడ ఇటీవల ఒక మాట అన్నారు, అంటే ఇక నాకు పదవులతో పని లేదు, పీఠంలో కూర్చున్న మోడీ గారిని గద్దెదించడం నా ఏకైక లక్ష్యం అని మాట్లాడారు. దానికోసం దేనికైనా సిద్ధపడతానని కూడా ఆవిడ మాట్లాడారు. దేనికైనా సిద్ధపడతాను అనటం వేరు, ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని ముందుకెళ్ళటం వేరు. అలాంటి ప్రోగ్రామ్ కోసం జాతి ఎదురు చూస్తోంది, ఎవరైనా లీడ్ తీసుకుంటారేమోనని. ఆ లీడ్ తీసుకునే పొజిషన్ లో వీళ్ళు లేరు. అంటే అంతర్గతమైనటువంటి సంక్షోభాలు మాట్లాడుతున్నారు కానీ ప్రజల గురించి, వీళ్ళ యాటిట్యూడ్ గురించి ప్రజల్లో బలంగా మాట్లాడే వాయిస్ లేదు ఇప్పుడు. భారతీయ జనతా పార్టీ యాటిట్యూడ్, పర్టికులర్ గా వ్యక్తులుగా అమిత్ షా యాటిట్యూడ్, అలాగే మోడీ గారి యాటిట్యూడ్ మీద ఒక సీరియస్ డిబేట్ జరగటం లేదు దేశంలో. సెటైరికల్ గా కామెడీగా మాట్లాడుతున్నారు కానీ అది కాదు. సీరియస్ ప్రోగ్రామ్ అయితే ప్రతిపక్షాల దగ్గర కూడా లేదు, డిస్కషన్ లోకి వెళ్ళట్లేదు. ఇప్పటిదాకా చూస్తున్నాం కదా మనం. అలాంటి ప్రోగ్రామ్ ఒకటి జనం కోరుకుంటున్నారు. అలాంటి ఒక లీడర్షిప్ కోసం చూస్తున్నారు. వీళ్ళు బస్సు దిగే వరకు కాంగ్రెస్ పార్టీగా ఉంటారు, కొంచెం 4 అడుగులు వేసిన తర్వాత కండువా కప్పేస్తున్నారు వాళ్ళే. బ్రెయిన్ లోకి నేరుగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి, నువ్వు దిగేటప్పుడు కాంగ్రెస్ చొక్కాయే కట్టుకున్నావు కానీ వెడుతూ ఆ చొక్కా తీసి పక్కన వారై, నీ సంచిలో మేము పెట్టేసాం ఆల్రెడీ కాషాయం చొక్కా, తొడుక్కుని వెళ్ళిపో, నీకెక్కడ అడ్డు ఆపు ఉండదు అని చెప్తే ఆ పని చేస్తారు. ఓకే. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అనేక విమర్శలు చేశారు ఎలక్షన్ కమిషన్ మీద, ఎన్నికలు జరుగుతున్న తీరు మీద. ఈవీఎంల గురించి మాట్లాడారు, ఓటర్ల జాబితాల్లో అవకతవకల గురించి మాట్లాడారు. ఇంకా ఈసీని ఎన్నుకునే కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేకపోవటం కూడా జరిగింది. సో ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా సీరియస్గా ఎలక్షన్ కమిషన్ మీద అయితే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఒక ప్రోగ్రామ్ అయితే ఎందుకు లేదంటారు? అడపా వచ్చి రాహుల్ గాంధీ మాట్లాడటంతోనే ఆయన పని ముగిచేస్తున్నారు. రాహుల్ గాంధీ దీన్ని ఒక ప్రోగ్రామ్ గా తీసుకుని జాతీయ స్థాయిలో నడపాలనే ప్రయత్నం అయితే చేశాడు. కాకపోతే ఆ రోజున ఆయనకి కలిసి వచ్చే శక్తులు కనిపించలేదు. ఈ రోజుకి కనిపించకపోవచ్చు. ఓకే. కానీ మీరు రోడ్డు మీదకి రావాలి కదా. ఇప్పుడు గతంలో విజయవాడ
లో ఒక లవణం గారిని ఒక ఆయన నిలబడేవాడు రెగ్యులర్గా. ఓకే. ఆయన గెలవను అని ఆయనకు తెలుసు, కానీ నామినేషన్ వెయ్యాలి అని వేసేవాడు. ఓకే. వేసి నామినేషన్ వేసినాడికి ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది కదా, ఆ రైట్ను వినియోగించుకుంటూ రోడ్ల మీదకి వెళ్ళి జనం సమస్యల గురించి మాట్లాడేవాడు ఆయన. ఓకే. ఈ ఎన్నికలు అనేది కేవలం సాకు మాత్రమే. కనీసం అలాంటి పనైనా కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతుంది ఇప్పుడు. సో ఎలాంటి ప్రోగ్రామ్ కావాలంటారు సీరియస్ గా బీజేపీ మీద ఫైట్ చేయడానికి? ప్రతిపక్షాలు ఎలాంటి ప్రోగ్రామ్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది అంటారు? మీ అభిప్రాయం చెప్పండి. అంటే వీళ్ళు ఎంతసేపు ఎలక్షనీరింగ్ గురించి ఆలోచిస్తున్నారు కానీ పబ్లిక్ లోకి, జనం లోపలికి వెళ్ళాలి, స్ట్రీట్ మీటింగ్స్ పెట్టాలి, ఎక్కడికక్కడ కూర్చోబెట్టి అమ్మ మీ రోజువారీ పరిస్థితి ఏమిటి, ఎలా గడుస్తోంది, ప్రస్తుతం ధరలు పెరిగినాయి కదా, పెట్రోల్ రేట్ దగ్గర నుంచి ప్రతి పెరుగుతోంది, ఎలా జీర్ణించుకుంటున్నారు, ఎలా బతుకుతున్నారు అని మీరు స్ట్రీట్ మీటింగ్స్ పెట్టి మీకున్నటువంటి ఎకనామిక్ జ్ఞానాన్ని, ఈ దేశానికి సంబంధించి రూట్ మ్యాప్ కి సంబంధించి కొంత క్లారిటీ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఓకే. ఇండియా కూటమికి కావచ్చు, ఎనీ పొలిటీషియన్, దానికి సంబంధించి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి విషయాలు స్పష్టంగా అర్థం చేయించి ఇది కండిషను కాబట్టి మీరు ఇలా బిహేవ్ చేస్తే తప్ప ఈ పరిస్థితి నుంచి బయటకు రారు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు వీళ్ళెవరు? ఓకే. ఇప్పుడు ప్రతిసారి ఎన్నికలు ముగిసిన తర్వాత, ఫలితాల తర్వాత ప్రతిసారి ప్రతిపక్షాలు అయితే ఆరోపణలు చేస్తున్నాయి, ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగలేదు, అవకతవకలు ఉన్నాయని. సో అలాంటప్పుడు ప్రతిపక్షాలన్నీ ఒక తాటి మీదకి వచ్చి ఎన్నికలను బహిష్కరిస్తే అది ప్రజల్లోకి ఒక ఇండికేషన్ అయినా వెళ్తుంది కదా, ఎందుకు చేయట్లేదు ఆ పని? ఎన్నికలు బహిష్కరించడం అనేది కూడా ఒక యుద్ధ వ్యూహమే. వ్యూహంలో భాగంగానే ఎన్నికల్లో పాల్గొనాలి, వ్యూహంలో భాగంగానే ఎన్నికలను బాయ్కాట్ చేయాలి. ఓకే. మేము ఈ ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయాం, దానికి కారణం ఇది, వీళ్ళు సర్పేరుతో చేస్తున్న కిరాతకాలు ఇవన్నీ మాకు అర్థం అవుతున్నాయి కాబట్టి మేము వీటన్నిటిని మీద ఒక పబ్లిక్ డయాస్ మీద ఒక రివ్యూ కోరుకుంటున్నాం, అది ఇవ్వగలిగితే మాట్లాడదాం, లేదంటే ఓట్లు బహిష్కరిస్తున్నాం అని వీళ్ళు ప్రకటించడానికి ఛాన్స్ ఉంది. కానీ అవతల వైపు అసలు ఓటర్లు అక్కర్లేదు మాకు అనే మూడ్లో ఉన్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు వీళ్ళ మాట వింటారా అనేది అనుమానం. కొనుగోలు చేసిన వాళ్ళతో పోలింగ్ బూతుల దగ్గర హడావిడి చేయించి లోపల వేసుకునే వాళ్ళు ఓట్లు వాళ్ళు వేసేసుకుంటే ఏంటి పరిస్థితి? అందుకని ఒక పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి రెగ్యులర్ గా రోజువారీ నడవాలి, ఎన్నికలతో సంబంధం లేకుండా నడవాలి. ఓకే. ఇక కాక్రోచ్ జనతా పార్టీకి వస్తున్న ఆదరణ కానీ ఆన్లైన్ లో కానీ లేదంటే ఆఫ్లైన్ లో వాళ్ళు క్షేత్రస్థాయిలోకి అయితే వచ్చేసాయి వారి పోరాటాలు. అంటే మోడీ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇప్పుడు ఒక షెల్టర్ గా మారిందంటారా కాక్రోచ్ జనతా పార్టీ? కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక వేవ్ క్రియేట్ చేసిన మాట వాస్తవమే. కానీ వాళ్ళు రాజకీయాలు, అది రాజకీయ పార్టీ అని చెప్తున్నారు కానీ ఎలక్షన్ మీద వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటనేది ఇప్పటిదాకా మాట్లాడలేదు. అందుకని మిగిలిన రాజకీయ పక్షాలు దాన్ని ఒక రాజకీయ పార్టీగా గుర్తించి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కనీసంగా గుర్తించి వెళ్ళి మాట్లాడాలి కదా అభిజిత్తో. అది సీరియస్ గా జరగటం లేదు. అభిజిత్ ఒకటే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళతో ఒక డైలాగ్ లోకి వెళ్లే ప్రయత్నం చేయాలి కదా కాంగ్రెస్ పార్టీ. అది కనిపించకపోవడంతో దాని సీరియస్నెస్ ఏమిటి అనేది డౌట్ చేయాల్సి వస్తుంది. ఒక కాంగ్రెస్ పార్టీలో కూడా అలసత్వం అనేది స్పష్టంగా కనిపిస్తుంది అంటారు? ఉంది, దాన్ని యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది. నాయకుడు కూడా డీలా పడ్డాడు. మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నిక వాళ్ళని డిసప్పాయింట్ చేసింది. ఈ డిసప్పాయింట్మెంట్, ఈ మూడ్ నుంచి బయటకు వచ్చి యాక్టివ్ గా మూవ్ కాగలిగితే పనులు అవవు అనుకుని చేయటానికి ప్రయత్నం చేస్తే ఏదైనా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. మోస్ట్ రినౌండ్ హిస్టారియన్ అండ్ ఆయన ఆథర్ కూడా రామచంద్ర గుహా గారు, ఆయన ఇటీవల రాహుల్ గాంధీ సమర్థత మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ఆయనలో సీరియస్నెస్ కనిపించడం లేదు, ఆయనకి ప్రధాని అయ్యేందుకు అర్హతలు కనిపించట్లేదు అని కూడా ఆయన అన్నారు. మళ్ళీ ఇంకోవైపు చూస్తే ఆయన కూడా తను ఒక స్టాంచ్ సెక్యులర్ గా మాట్లాడుతున్నారు. కరెక్టే, కానీ మనకి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడంటే, నేను ముఖ్యమంత్రి అవడం కోసం రాజకీయాల్లోకి రాలేదు అన్నాడు. రాహుల్ గాంధీ గారు కూడా అలాగే అంటాడు, నేను ప్రధాని అవటం కోసమే రాలేదు, వచ్చుంటే ఆ రోజునే అయ్యి ఉండేవాడిని కదా. నువ్వు ప్రధానిగా అవుతావా లేదా అనేది కాదు ఇక్కడ ఇష్యూ. మీరవుతారా లేకపోతే ఇంకెవరైనా అవుతారా అనే దానికంటే కూడా అసలు మీకున్న ప్రోగ్రామ్ ఏమిటి, ఎవరిని ఆల్టర్నేటివ్ గా ప్రమోట్ చేయదలుచుకున్నారు,
మోడీకి వ్యతిరేకంగా ఎవరిని ఏ ముఖాన్ని నిలబెట్టాలనుకుంటున్నారో ఆ ముఖాన్ని పరిచయం చేయాలి కదా. ప్రజలకైతే పరిచయం చేస్తేనే వాళ్ళు పరిచయం చేసి ప్రజల మీద వాళ్ళని వేసి రుద్దాలి. రుద్దగలిగితే ఆ ఇన్ఫ్లుయెన్స్ తో వాళ్ళు పోలింగ్ బూత్ల దగ్గరికి పరిగెట్టి ఓట్లేస్తారు. ఓకే, అలా చేసుకునే దిశగా మీ ప్రయత్నాలు ఏవి కనబట్టలేదు. ఓకే, ఆ ప్రయత్నాలు అలాంటి వాళ్ళు ఎవరు దరిచూపుల్లో కనిపించటం లేదు. ఓకే, అందుకని ఎక్కడో సమ్ క్రైసిస్ నడుస్తోంది అనేది అర్థం. దీని నుంచి బయటపడకపోతే వీళ్ళు కబ్జా చేసి తినేసి నమిలేస్తారు. ఓకే, నమిలేసి ఊసేసినా ఇది అంత తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఓకే, ఆయన ఇంకొక మాట కూడా అన్నారు రామచంద్ర గుహ, అంటే డైనాసిటీ పాలిటిక్స్ పట్ల ప్రజలు కూడా విముక్తి వచ్చేసింది. ఇప్పుడు సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం చేతుల్లో బందీగా ఉండిపోయింది, వారిదే హవా నడుస్తుంది. కానీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలా లేదు, అంటే దాని పుట్టుక కానీ కుటుంబ పార్టీగా అయితే పుట్టలేదు, దాని సిద్ధాంతాలు వేరు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఎన్నికల వ్యవస్థలోకి దేశం వచ్చిన క్షణం నుంచి అంటే 52 ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ స్వరూపం ఇలాగే ఉంది. అప్పటికే ఇందిరాగాంధీ గారు ఎమర్జ్ అయి ఉన్నారు, జవహర్లాల్ నెహ్రూ గారు యాక్టివ్ గా ఉన్నారు. ఈ దేశపు భవిష్యత్తు వారి కుటుంబం చేతుల్లో పెట్టేస్తున్నామనే అభిప్రాయంతో ఈ దేశ ప్రజలు కూడా ఉన్నారు. ఓకే, కాబట్టి ఆ రోజున ఉన్న స్కీమ్ అది. ఈ రోజు అసలు స్ట్రైట్ అవే కంట్రోల్లోకి తీసేసుకుంటున్నారు కదా. అంటే గాంధీ కుటుంబం కాకుండా మరొక ప్రత్యామ్నాయ నేత వస్తే కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉంది. అవునండి, మొన్నటిదాకా మన్మోహన్ సింగ్ ప్రత్యామ్నాయంగానే నిలబడ్డాడు కదా, అంతకుముందు పివి నరసింహారావు కూడా అలాగే నిలబడ్డాడు కదా. కానీ పార్టీ మొత్తం సంస్థాగతంగా అన్ని విధాలుగా సోనియా గాంధీ గారే అప్పుడు నాడు అధ్యక్షురాలుగా పనిచేశారు కదా. సోనియా నాయకత్వంలో పార్టీ ఉంది అనేది వాస్తవం. ఆవిడ ఎలా డ్రైవ్ చేస్తారు అనే దాన్ని బట్టి అక్కడే కదా డిఫరెన్సెస్ వచ్చి నరసింహారావు గారు కొంచెం దూరం జరిగాడు ఆవిడికి. సో వీళ్ళు ముందు వీళ్ళని సంస్కరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరిని? ఈ గ్రూప్ ని, అంటే లీడర్షిప్ లో ఉన్న వాళ్ళని సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. సోనియా, రాహుల్ గాంధీ వీళ్ళందరినీ. ఈ కరెక్షన్ ప్రాపర్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అనేది కూడా డౌటే. వాళ్ళు కూడా ఏదో గో విత్ ఫ్లో అన్నట్టుగానే ఉన్నారు, కానీ ఒక వ్యూహంతో ఉన్నట్టుగా ఎక్కడ కనబట్టలా. ఉంటే వినియోగించుకుంటారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళని ఒక చోటకు తీసుకురావాలి, ఒక క్లియర్ గా జనాల్లోకి బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళాలి, దానికి సంబంధించిన ఒక యంత్రాంగం. ఇలాంటి ఆలోచనలు ఎక్కడా జరగట్లా. ఓకే, ఇక దేశవ్యాప్తంగా మోడీని కానీ బీజేపీని కానీ అమిత్ షా ఈ ద్వయాన్ని కానీ లేదంటే ఆర్ఎస్ఎస్ని ఎదుర్కోవటానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం అని మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నేతల మాటల పట్ల మీరేమంటారు? వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఆత్మ నుంచి లోపల నుంచి వస్తున్నాయి ఆ మాటలు అనేది డౌటే. వాళ్ళ భయాలు, వాళ్ళ ఆందోళనలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ బలహీనతలు వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ బలహీనతల్ని క్రాస్ చేసి ఒక నాయకుడు రోడ్డు మీదకి వచ్చి చెరిష్ అవ్వాలి. అంటే వీళ్ళల్లో క్యాడర్లో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, వాటిని కూడా ఛానలైజ్ చేసుకోవాలి. అలాంటి ఒక కలెక్టివ్ లీడర్షిప్, యాక్టివ్ లీడర్షిప్ కోసం కాంగ్రెస్ పార్టీ కలలు కంటోంది రోజు. అలాంటి నాయకుడిగా రాహుల్ ఎమర్జ్ అవుతాడా, లేకపోతే ఇంకెవరైనా ఎమర్జ్ అవుతారా చూడాలి. బీజేపీ దగ్గర ఒక ప్రధాన ఆయుధం ఉంది, అంటే మతపరమైన భావోద్వేగాలని ప్రాపగేట్ చేస్తే ప్రజల్ని కంట్రోల్ చేయటం, లేదంటే ఓట్లు పొందటం అనేది ఈజీ అనేది వాళ్ళ దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎలాంటి స్ట్రాటజీ ఉంది, ఎలాంటి స్ట్రాటజీ ఉండాలంటారు? అంటే సెక్యులరిజం అనేది కాన్సెప్ట్ అవుట్డేటెడ్ అంటారా? అవుట్డేటెడ్ ఏం కాదండి, సెక్యులరిజం ఓట్లు తెచ్చిపెట్టే నినాదం అయితే కాదు కదా. ఓట్లు తెచ్చిపెట్టే నినాదంగా మారాలన్నా కానీ అది అవసరమే. దాన్ని ఎలా వాడతావు నువ్వు ఆ వెపన్ని అనేది నీ విజయం నీ డిసైడ్ చేస్తుంది, కానీ ఆయుధం తప్పు అనే చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే, అంటే 1990లో జరిగిన హింసను చూసి 2002 గోద్రాల తర్వాత దేశ ప్రజలందరూ ఒక భావనలోకి వచ్చారు, లేదు దేశంలో శాంతి స్థాపన జరగాలంటే కొంత లౌకికవాదం అనేది కూడా అవసరం అని భావించారు. 2 సార్లు వరుసగా గెలిపించారు. సో మళ్ళీ అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు లేదంటారు?
అంటే ఇప్పుడు అంటే సీరియస్ గా అలాంటి గొడవలు జరగలేదు, ఆ ప్రజలు నష్టపోలేదు బీజేపీ ప్రజలు నష్టపోవడం కాదండి, ఈ 10 ఏళ్లలో, ఈ 12 ఏళ్లలో పెద్దగా అల్లర్లు ప్రజల జరగలేదు. బుర్రల్ని పొల్యూట్ చేయటం అనేది పెరిగింది. హిందూ మతంలో ఉదారవాదాన్ని చంపేశారు. ఉదారవాదులుగా ప్రొజెక్ట్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు పూర్తి స్థాయి మతోన్మాదులుగా మారుతున్నారు. ఓకే. పెద్దగా ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. పవన్ కళ్యాణ్ లెఫ్ట్ ఐడియాలజీ గద్దరు ఈ లెవెల్లో ఉండేవాడు కదా, అవును. మరి ఆయన ఈ రోజు ఏమిటి అనేది చూస్తే అర్థమైపోతుంది. ఓకే. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతోంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇన్ ది సేమ్ టైం ఇదంతా జరిగిన తర్వాత ఇంకేదో జరుగుతుంది అనేది కాదు, ఓకే. ఈ ప్యారలల్ గానే జరగాలి రెండు పనులు. జరిగినప్పుడు మాత్రమే ఇది ఈ వ్యవస్థని కంట్రోల్లోకి తీసుకోవటం సాధ్యమవుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.